నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే వాడివేడిగా ముగిశాయి, పోలింగ్ కూడా అయిపోయింది. సో అదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే రాబోయే రోజుల్లో ఉప ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఉప ముఖ్యమంత్రి రాకపోయినా సరే కేంద్ర మంత్రిగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో దానికి మీరే ఉంటారు? అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఎంట గెలిచి రచ్చ గెత్తమంటారు కదా. ముందు మన ఇంట్లో మన కుటుంబాన్ని చక్కదిద్దుకొని ఓహో సక్సెస్ఫుల్ ఫ్యామిలీ అంటే అప్పుడు పక్క వీధిలోకి వెళ్ళి అసలు మీ కష్టాలు ఏంటి, నీళ్ళు రావడం లేదా, ఏంటి కరెంట్ ఆగిపోతుందా, లైట్లు పనిచేయటి అంటాం. అసలు నా ఇల్లు పూర్తిగా ఇల్లంతా కూలిపోయే పరిస్థితుల్లో ఉండి ఎప్పుడు పడిపోతుందో తెలియకుండా నా ఇంట్లో కిరసనాయిల దీపం కూడా లేకుండా ఊరి మీద నీ సేవ ఏం చేస్తాను నేను. నువ్వు ఏ ఆంధ్రప్రదేశ్ని అయితే చూసి ఏ ప్రజలనైతే చూసి నా ప్రజలకు అన్యాయం జరుగుతుంది, నా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, అన్ని వర్గాలకి అతీతంగా ఉన్న నేను అన్ని వర్గాల్లో కూడా అన్యాయం జరుగుతుంది, దీని రూపు మాపాలి, ఆంధ్రప్రదేశ్ని పరిరక్షించాలి అనే ఉద్దేశంతోనే కదా రాజకీయాల్లో అడుగు పెట్టావు. రాజకీయాల్లో అడుగు పెట్టినప్పుడు ఫస్ట్ రెండు విషయాలు, నువ్వు రాజకీయాల్లో లాభించాలనుకుంటున్నావా, రాజకీయాల్ని ప్రక్షాళనం చేసి ఒక మంచి రాజకీయాల్ని తీసుకురావాలనుకుంటున్నావా, అది రెండు ఆలోచించుకోవాలి. అయితే ఇప్పుడు టూ ఇయర్లీ ముందే మనం మాట్లాడుకోవడం బాగుండదు. కానీ కొంతమంది ఉప ముఖ్యమంత్రి అంటుంటే నాకు కొంచెం బాధగా ఉంది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అంటే మనకి గతంలో ఉప ముఖ్యమంత్రి అంటే ఎవరంటే 6వ వేలు లాంటి వాడు అని అర్థం మాట. అంటే చేతికి 6వ వేలు ఉంటుంది కదా, దాంతో పనేం లేదు. ఆ వేలు లేకపోయినా అన్నం తినేయవచ్చు, ఆ వేలు లేకపోయినా ఏదైనా చేసేయచ్చు. అంటే ఉప ముఖ్యమంత్రి అంటే 6వ వేలు లాంటి వాడని అర్థం. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడికి ఆ పేరు పెట్టడం నాకు నచ్చలేదు. ఉప ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు పక్కనని ఎందుకు పనికి వస్తాడు, ఏం చేయగలుగుతాడు, ఆయనకి ఏం రైట్స్ ఉంటాయి, ఇది తీసి పక్కన పెట్టి మళ్ళీ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి వేరు. ఎక్కడ తెలంగాణలో నేను బట్టి విక్రమార్కైనా రేవంత్ రెడ్డి, నీ ఫోటో ఎంత ఉంటే నా ఫోటో ఎంత ఉండాలా, నీ దన్నించి లేతే నా దన్నించి. కర్ణాటకలో కూడా అలాగే నువ్వు మోదీ దగ్గరికి వెళ్తే నేను మోదీ దగ్గరికి వస్తాను, నువ్వు రాహుల్ గాంధీ కలిస్తే నేను రాహుల్ గాంధీ కలుస్తాను. అలాగే మాట నీ ఒక ఏమైనా ఇంటర్వ్యూలు ఒక 5 నిమిషాలు ఇచ్చినట్టు నేను 5 నిమిషాలు ఇస్తాను. ఇలాగా బాగా చండాలం అయిపోయింది మాట అండి. ఎవరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇద్దరిలో ఉంది, తొందరలో వాళ్ళు బయటపడతారన్నమాట. మరీ అలాగా ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ఎమర్జెన్సీలోనూ ఎవరైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. రేవంత్ రెడ్డికి ఆరోగ్యం బాగాలేదు, అప్పుడు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే బట్టియే ఒకసారి మొత్తం తెలంగాణ అంతా సమన్వయపరుస్తూ అక్కడ ఒకసారి అబ్జర్వర్గా వెళ్ళొచ్చు, తప్పేముంది. మీరు ఏమి చేసినప్పుడు కూడా ప్రజలు మంచి చేసేది కావాలి, కానీ ఆ విషయంలో పోటీ పడండి. ఇప్పుడు అది మన కాళేశ్వరం డ్యామ్ అన్నారు, మరి అది ఇంతవరకు ఎవరు ఏం చెప్పలేదు. మొన్నేమో ధరణి అన్నారు, ఇంతవరకు ఏం చెప్పలేదు. ఎంత ఏం చెప్తున్నానంటే అధికారంలో ఉండి కళ్ళు మూసుకొని కూర్చున్న వాళ్ళు మీ గురించి అనుకోవాల్సిన మాటలు అనుకుంటుంటారు. కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కాకూడదు. మరి ఏ పొజిషన్ కావాలంటే పవన్ కళ్యాణ్ తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో 100 హోములోకి రావాలి, హోమ్ మినిస్టర్గా రావాలి. హోమ్ మినిస్టర్కి అడ్డు ఉంటాయి అధికారాలు. హోమ్ మినిస్టర్కి ఎలాంటి అధికారాలు ఉంటాయో చెప్తా నేను. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉంటుండగా కొంచెం ఆయన శాంతి దూత, ఆయన చైనా దండయాత్ర చేస్తుండగాను హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆ వారు అక్కడితో ఆగిపోయింది. హోమ్ అంటే అలాగుండాలి, అలాగుంటుంది. ఇక్కడ నువ్వు రాజకీయాల్ని ప్రక్షాళన చేస్తున్నావు అని కదా వచ్చావు. నువ్వు రాజకీయాల్ని ప్రక్షాళన చేయాలంటే హోంలోనే ఉండాలి. ఎంతమంది అండి, ఎంత అవినీతి అండి, ఎన్ని ఎకరాలండి, 100 ఎకరాలు దోచేసుకుంటున్నారు. ఆ విశాఖపట్నం బీచ్ రోడ్ వెళ్ళండి, అలో లక్షణాలు ఏడుస్తున్నారండి. ఒక 5 ఎకరాలు ఎవడో కొనుక్కుంటాడు, ఎప్పుడో వాళ్ళ తాత ముత్తాతల నాడు. ఇప్పుడు ఎకరం 4 కోట్లు ఉంది అక్కడ.
మరి 5 ఎకరాలు 5 నాళ్ళు 20 కోట్లు తీసేసుకొని ఒక విజయసాయి రెడ్డి లాంటి వాడేమో గంచేయించేసి నువ్వు మాట్లాడొద్దు, 1 కోటి రూపాయలు ఏదో అరేంజ్ చేస్తాం, ముందు 50 లక్షలు తీసుకెళ్ళిపో, తర్వాత ఎప్పుడో వచ్చి తీసుకెళ్ళి అంటారు అన్నమాట. అది గుండె అయిపోతుందండి. 20 కోట్లు ఎక్కువ 1 కోటి రూపాయలతో సెటిల్ చేస్తున్నారండి. ఇది సత్యం. ఆధారాలు ఉన్నాయి సార్? ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. ఆ విశాఖపట్నం బీచ్ అంతా అయిపోయింది కదండి. సముద్రం అంతా తలో 4-5 వందల ఎకరాలు, తలో 10 ఎకరాలు, తలో 20 ఎకరాలు సంపాదిస్తాం. ఆధారాలతోనే ఉన్నాయి ఇక్కడ. అంతే, ఆధారాలు దొరకకూడదనే మొత్తం ఆ ఒరిజినల్స్ అన్ని అందరు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు. అందుకనే వైజాగ్ క్యాపిటల్ అంటున్నాడా? అందుకనే వైజాగ్ క్యాపిటల్ అంటే అక్కడ చాలా భూ కబ్జాలు చాలా జరిగాయండి. చాలా అఫీషియల్ భూములన్నీ కూడా కబ్జా అయిపోయి, ఆనాటి అంటే బ్రిటిష్ కాలం నాటి మంచి బంగ్లాలు ఉన్నాయండి అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేజీహెచ్ ఉందనుకోండి, ఎన్నో 100 ఎకరాలు అన్నమాట. అంటే 100 ఎకరాల్లో హాస్పిటల్ కట్టారు కదా. అంటే ప్రెమిసిస్ ఉంచుతారు, ఎందుకంటే ఎప్పటికైనా ఈ జనాభా పెరిగినట్టయితే అలా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్దామని. దాంట్లో 20 ఎకరాలు ఆక్రమించేశారు. ఏమిటి ఇదంతా? అక్కడ 10 కోట్లు 20 కోట్లు ఉంటుంది ఎకరం. మరి 200 ఎకరాలు అంటే ఏంటి? అలాగే యూనివర్సిటీ ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ అంటే సుమారు నాకు తెలిసి ఒక 500 ఎకరాల పైనే ఉంటుంది. ఇది తక్కువది కాదు కదా. ఆంధ్ర యూనివర్సిటీలో అన్నీ ఉన్నాయన్నమాట. ఎవరి మీటింగ్ అయినా అక్కడే కదా మీటింగ్ అవుతుంది. తర్వాత చాలా ప్లేస్ ఉంది. అటువంటి ప్లేస్లో నువ్వు మిగతా ప్రభుత్వం బిల్డింగులు కట్టుకుంది, ఆ బిల్డింగులు లావని అంటున్నారు. ప్రభుత్వం ఎందుకు కట్టాలి, ఆ బిల్డింగులు లావని ఎందుకు అనాలి? సో ఇటువంటి ఎన్ని ఉంటాయన్నమాట. ఈ ప్రక్షాళన అవ్వాలంటే పవన్ కళ్యాణ్ హోంలోకి రావాలి. అంటే ఇవన్నీ చంద్రబాబు గారు చేయలేరంటారా? చంద్రబాబు నాయుడు ఎక్కువగా ఆలోచిస్తాడు. ఒకవేళ మనం కానీ యాక్షన్ తీసుకుంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు, వాళ్ళేమో అడ్డగోలుకు వచ్చి మన పడితే తర్వాత ఏమవుతుంది, మనం తీసుకునే యాక్షన్ మీద ఇంకెవరైనా యాక్షన్, ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు అంత ఆలోచించారంటారు. అంత ఆలోచించారు. అంతే. నా పేరు పవన్ కళ్యాణే కాదు, నేను నా తాట చేసేదంటే తాట తెస్తాడు అంతే. అన్నయ్య మాట కూడా ఉండే కదా, నువ్వు ప్రజారాజ్యాన్ని ఎందుకు కలిపేసావు, అది నాకు నచ్చలేదు అని చెప్పి నిక్కచ్చిగా చెప్పినాడు కదా బిడ్డ లాంటి పవన్ కళ్యాణ్. ఆయనలా అది ఉంది. హోమ్ మినిస్టర్కి ఆదేశం కలగాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ సందర్భం వచ్చిందానికి చెప్తున్నాను. చెప్పండి. డిటి నాయక్ గారు అని ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఉండేవారు, డీజీపీగా రిటైర్ అయ్యేవారు. ఆయన కాకినాడలో ఉన్నప్పుడు కిమ్మిన్నాసి ఎవరు కూడా సినిమా రోడ్లోనూ ఎన్నో గొడవలు జరిగాయి. అటువంటిది మారిపోయి చివరకు కాకినాడలో డిటి నాయక్ నగరాన్ని పెట్టారు. అర్థమైందా? అలాగే విజయవాడలోనూ అంటే పెద్ద అంటే ఇవి ఎవరు రౌడీలకి వారసులు వీధి గుండాలు ఉండేవారు కిమ్మిన్నాసి. అలా విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఏంటంటే డీజీపీగా ఉంటున్న ఎస్పీగా ఉన్నప్పుడు మంత్రుల కొడుకులైనా ఎమ్మెల్యేల కొడుకులైనా తీసుకొచ్చి మొత్తం అరగుండు చేయించేవాడు. అంటే ఇప్పుడు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇంత సివియర్గా యాక్షన్ తీసుకుంటేనే ఇప్పుడు 3 ప్రాంతాల వారు కూడా ఆయన రక్షిస్తారు. అది ఎందుకంటే అంత సివియర్గా యాక్షన్ తీసుకోవాలంటే పవన్ కళ్యాణే రావాలి. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు పార్టీ పెద్ద, సెకండ్ పొజిషన్ వచ్చేసరికి అంటే జనసేన పార్టీ వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు, మరి నారా లోకేష్ ఎక్కడికి వెళ్తారు సార్? నారా లోకేష్ కూడా రెవెన్యూ లాంటి ఇంపార్టెంట్ శాఖలు ఇస్తారండి. పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు పవర్స్ ఉండవు కదా లోకేష్? లేదు, హోమ్కి చాలా పవర్స్ అండి నారా లోకేష్. హోమ్ అంటే హ్యాండిల్ చేయడం తెలియాలి. హోమ్ 100 కోట్లకు 200 కోట్లకు అమ్ముడుపోయినట్టయితే ఇప్పుడు సరుస్తున్నారు కదా, ఇప్పుడు అక్షింతలు పడ్డాయి కదా కేంద్రం నుంచి, అలాగే ఉంటుంది. కానీ హోము నిజంగా నిస్వార్థంగా పనిచేస్తే రాష్ట్రం బాగుపడుతుందండి. సో మీ అభిప్రాయం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి హోమ్ వస్తుంది అనుకుంటున్నారు? హోమ్ రావాలి, ఇవ్వాలి. అభిప్రాయం కాదు, దే మస్ట్ అలొకేట్ ది హోమ్ మినిస్టర్షిప్. అది అప్పుడే వీళ్ళు మాట అన్నారు కదా ప్రజాస్వామ్య పరిరక్షణ అని, అప్పుడే జరుగుద్ది. అంతేగాని ఏదో మున్సిపాలిటీ ఏదో పారేశారనుకోండి ఆయనే చేస్తారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా ఆపేయాలండి. ఏమనుకుంటున్నాం, అక్కడ చంపేస్తున్నాడు పట్టుకొని. ఒక్కడిని ఎన్కౌంటర్ చేశారనుకోండి, రెండోవాడు చేస్తాడే.
హోమ్ ఖచ్చితంగా ఎప్పుడు శిక్షలు వేస్తుండాలా. బ్రైబుల్ తీసుకున్న వాళ్ళ మీద ఏమో కొన్ని కేసులు పెడుతుండాలా. ఆడవాళ్ళని ఎవడని రేపు కడుపుతో ఉన్న అమ్మాయిని రేపు చేసి చంపిస్తాడండి. అలాంటిది మీరు విని ఓహో సరే అప్లై చేయండి. అది ఎవడైతే చంపడానికి కొట్టి పారేయడం అంతే. ఎవడు చూశాడు? రాజశేఖర్ రెడ్డి టైంలో ఉంటుండగాను ఇలాగే ఒక ముగ్గురు కడుపుతో ఉన్న అమ్మాయిలేమో ఇలాగ రేప్ చేసినట్టయితే ఆయన వాళ్ళకి ఎంకరేజ్ చేశారన్నమాట. కనిపిస్తే గుడ్లు పీకేయండి అని చెప్పేసి. మరి ఆ రోజుల్లో ఆ నిందితులు కనిపించినట్టు వాళ్ళు గుడ్లు పీకేశారు. తర్వాత ఎంతకాలం వరకు సజావుగా ఉన్నారు ఆడవాళ్ళు. అలాగే ఆడవాళ్ళని కడుపుతో ఉన్న వాళ్ళు రేపు చేసి చంపేసేవాళ్ళని, ఎవరైనా చిన్నపిల్లలు ఎవరు దిక్కు దివానం లేకపోతే వాళ్ళు చంపేసే వాళ్ళకి సరైన శిక్ష పడాలండి. పడకపోతే ఏముంది? ఈరోజు లా అండ్ ఆర్డర్స్ ఏముంది? ఇంతవరకు ఏదైనా ఒకే ఎఫ్ఐఆర్ అయినా బుక్ చేసుకున్నారండి. అయ్యో నాకు అన్యాయం జరిగిందంటే మమ్మల్ని ఏం చేయమంట అంటున్నారు అన్నమాట. వాళ్ళు మనకెందుకండి? బికాజ్ ఆఫ్ ది హోమ్. ఓకే, ఇలా ఫ్యూచర్స్ ఉందండి. ఎక్కడుందో మనకు తెలియదు. ఇంకెవరో ఉన్నారు అందువల్ల అలా కాదు. ఒక్కసారి సింహస్వప్నంలాగా నిందితుల పాలిట మరి అవినీతి పనుల పాలిట ఉండాలండి. అప్పుడే బాగుపడుతుంది దేశం. లేకపోతే మళ్ళీ మామూలే. అలాగని చంద్రబాబు నాయుడు చిన్న చేయడం కాదు. చంద్రబాబు నాయుడు మీద బుర్ర మీద ఎంత బరువు ఉందండి. ముందు అప్పులు తీర్చే మార్గం ఆలోచించాలి. ముందు అక్కడ రాజధానిలో 33,000 కోట్ల 33,000 ఎకరాల స్థలం తీసుకున్నాడు. ఆ 33,000 ఎకరాల్లో 13,000 ఎకరాలు రాజధానికి పోతుంది. 20,000 ఎకరాల్లో ఏమి చేద్దామని ఆయన బుర్రలో ఉంటుంది. ఇది ఇంప్లిమెంట్ అయ్యేసరికి 2 సంవత్సరాలు పడుతుంది. అంటే జపాన్ వాళ్ళు కానీ సత్యనాథన్లో కానీ ఎవరైనా సరే, అప్పుడు జపాన్ వాళ్ళు వచ్చారు, సింగపూర్ వాళ్ళు వచ్చారు, అమెరికా వాళ్ళు వచ్చారు, చిటికేస్తే వస్తారన్నమాట. ముందు అది బంజరుగా అంటే మామూలు సెజ్జు భూమిగా ఉన్నదాన్ని పరిశ్రమలుగా మార్చి కనీసం 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్టయితే 4 ప్రాంతాలు ఉన్నాయండి. మన తిరుపతి ఒక ప్రాంతం, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి టు కాకినాడ 2 కలిసిపోతాయి. పరిశ్రమలు వస్తాయి. రాజమండ్రి నుంచి కాకినాడ, విజయవాడ నుంచి గుంటూరు, అక్కడ తిరుపతి ఉంటే సుభిక్షంగా ఉంటారన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందరూ హైదరాబాద్ వచ్చేస్తారు, అందరూ ఇక్కడ మద్రాసు వెళ్ళిపోతున్నారు, అందరూ కూడా బెంగళూరు వెళ్ళిపోతున్నారు, అందరూ బాంబే వెళ్ళిపోతున్నారు. 4 ప్రాంతాలు వెళ్ళిపోతున్నారు అంతే. ఇంతకాలం పెంచినటువంటి తల్లిదండ్రులు ఏమైపోతారండి? వాళ్ళు బిడ్డలు కళ్ళ మంది ఉంటారు కదా, ఆ బిడ్డలను చూసి బతికేద్దాం అనుకుంటే వెళ్తాడు. ఎప్పుడో ఏదో రూపాయి పాపాయి పంపేస్తారు. కానీ అది కాదు కదా. వాళ్ళు ఆ మాత్రం తల్లిదండ్రులు బతికేస్తారు. కానీ బిడ్డలు ప్రయోజకులయ్యి తన కళ్ళ ముందు కారులో వెళ్ళిపోతూ నాన్న నీకేం కావాలంటే వాళ్ళు పొందే ఆనందం వేరు కదా. ఆ ఆనందం కోల్పోయారు కదా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతానా. ఎవరున్నారండి? అక్కడ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? అలా ఉద్యోగాలు అంటే మా టైంలోనే ఉద్యోగంలో 10,000 అంటే పెద్ద గొప్ప. ఇప్పుడు 10,000 ఉద్యోగం దేని మనకు వస్తుందండి? కనీసం 30,000-40,000 50,000 ఉంటే కానీ అదే చంద్రబాబు నాయుడు చెప్పాడు మాట. అదే చంద్రబాబు నాయుడు చెప్పాడు, అదే పవన్ కళ్యాణ్ చెప్పాడు. మీ తాలూకు వాల్యూ బట్టి మీకున్న ఏంటంటే ఎబిలిటీస్ బట్టి మిమ్మల్ని ఉపయోగించుకుంటాం. వైఫై 5,000 వైనాడు 50,000 అన్నారన్నమాట. ఆ రోజు రావాలంటే పవన్ కళ్యాణ్ రావాలి.